అన్నమాట. అయితే గిన్నెలు పాతబడినవి అన్నీ తీసేద్దాము, అల్యూమినియం కూడా వాడడం మంచిది కాదంటున్నారు కదా. సో అల్యూమినియం వాడడం ఎందుకు, హెల్త్ పాడు చేసుకోవడం అని అల్యూమినియం కొన్ని పాడైపోయిన స్టీల్ గిన్నెలు ఉండే అవన్నీ తీసుకెళ్ళి మేము బేగం బజార్లో అమ్మేసి, ఇంకా ఇత్తడివి కానీ ఇంకా ఏదైనా మంచి స్టీల్ తీసుకుందామని 3 లేయర్స్కి వెళ్ళాము. మాకు అవన్నీ అమ్మేస్తే 1000 రూపీస్ వచ్చాయి. ఇంకేం చేసామంటే అక్కడ ప్రసాదం కోసం ఒక గిన్నె తీసుకున్నాను ఇత్తడిది, మళ్ళీ ఒకటి కాపర్ గ్లాస్ తీసుకున్నాం మా చిన్నోడి కోసము. 3 ప్లేట్స్ తీసుకున్న ఇత్తడి ప్లేట్స్. కాస్ట్ అయితే రీజనబుల్గానే పడింది. ఒకటేమో ప్రసాదం కోసం తీసుకున్నాను, ఇంకొకటేమో గ్లాస్ తీసుకున్నాను. ఇత్తడి గిన్నె ఏమో పాలు పొంగించుకోవడానికి తీసుకున్నాను, మేము కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవుతున్నామని. ఇదేమో నార్మల్గా రైస్ అట్లా వండుకోవడానికి తీసుకున్నాను. కాస్ట్ అయితే రీజనబుల్గా పడింది. ఓకే, థ్యాంక్ యూ.